వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ చక్రి ద వెంజ్ రైడర్. ఈరోజు December 2nd. సో డిసెంబర్ మంత్ స్టార్ట్ అయింది. క్యాబ్ ట్యాక్సీ నేను పొద్దున 10:30కి స్టార్ట్ చేస్తున్నాను. సో డిసెంబర్ మొత్తం ఎలా ఉంటుందో పార్ట్స్గా, అంటే పర్ డే ఎన్ని కిలోమీటర్స్ తిరిగాము, ఎన్ని అవర్స్ వర్క్ చేసాము, 24 అవర్స్ చేసామా, 12 అవర్స్ చేసామా, మొత్తం టోటల్ అప్డేట్స్ పార్ట్స్గా వస్తుంది. దీంట్లో ఎండింగ్ స్టార్టింగ్ అంటూ ఉండదు. కంటిన్యూస్ నా క్యాబ్ జర్నీ మొత్తం అంతా షేర్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. సో ఈ సిరీస్ డిసెంబర్ సిరీస్ స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు ట్రిప్ వచ్చేసి టోటల్గా మన కార్ ఎంత తిరిగిందంటే 12,185 కిలోమీటర్స్. గుర్తుపెట్టుకోండి, 12,185 కిలోమీటర్స్. బై ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఎన్ని కిలోమీటర్స్ తిరిగామనేది క్యాల్కులేట్ చేసుకోవడానికి ఇది పనికి వస్తుంది. సో సిఎన్జి ఫుల్ ట్యాంక్ చేయించాను. ఆల్రెడీ కొంచెం సిఎన్జి ఉన్నా కూడా మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేయించి స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను డిమార్ట్ దగ్గర ఉన్నాను, బొమ్మసంద్ర డిమార్ట్ దగ్గర. ఆర్డర్స్ ఏమొస్తాయి, ఎంత ఆర్డర్కి ఎంత వస్తుంది, టోటల్గా ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఓలా, ఊబర్, నమ్మయాత్రి, క్విక్ రైడ్, ర్యాపిడో 5 యాప్స్ ఉన్నాయి. ఈ 5 యాప్స్తో మనం కార్ ట్యాక్సీ చేసి డబ్బులు సంపాదించుకోవడం. దాంట్లో ఖర్చు ఎంత అవుతుంది, సిఎన్జికి ఎంత పోతుంది, మన ఖర్చు ఎంత అవుతుంది, టోటల్గా ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చి ఒక 1 మంత్కి ఎంత సంపాదిస్తాము క్యాబ్ ట్యాక్సీ చేసి అనేది మీకు ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియోని పూర్తి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ సపోర్ట్. లెట్స్ స్టార్ట్ అవర్ రైడ్. టైం 1:57, అంటే ఆల్మోస్ట్ 2 అవుతా ఉంది. ఇంతవరకు 2 ట్రిపుల్ చేశాను. 10:30కి స్టార్ట్ చేస్తే 1 o'clock వరకు, అంటే 12:30కి ఇక్కడ వచ్చాను. దొమ్లూరు ఎంబసీ కోల్ఫ్లింగ్స్ బిజినెస్ పార్క్ దగ్గర. అక్కడ నుంచి ఒక ½ అవర్ నుంచి ఆర్డర్స్ లేవు. ఇంతవరకు ఎంత ఎర్నింగ్ అంటే ఓలాలో 456 అయితే కస్టమర్ 600 పే చేశాడు, 600 ఇచ్చాడు అనమాట. తర్వాత ఊబర్లో 321 అంతే. ఇంతవరకు 3.5 అవర్స్కి ఇంత ఎర్నింగ్. దొమ్లూరు ఎంబసీ గోల్ఫ్లింగ్స్ దగ్గర వెయిట్ చేస్తున్నా, ఆర్డర్స్ ఒక్కటి కూడా లేవు. క్విక్ రైడ్లో ఆర్డర్ వచ్చింది, మరి క్యాన్సిల్ అయిపోయింది, అది కామన్. ఓకే, బానస్వాడికి 10.9 కిలోమీటర్స్, 217 అంట. వెళ్దాం. ర్యాపిడోలో వచ్చింది, లెట్స్ గో. టైం 3 o'clock. ఆ అమ్మాయిని డ్రాప్ చేశాను, ర్యాపిడోలో కస్టమర్ని డ్రాప్ చేసి ఒక చోట పార్క్ చేసుకొని ఇంటి నుంచి క్యారీ తీసుకొచ్చాను. చిత్రాన్నం తినేసాను ఇప్పుడే. ఎక్కడన్నా కాఫీ దొరికితే కాఫీ తాగేసి మళ్ళీ రైడ్ స్టార్ట్ చేస్తాం. టైము 1:40 అవుతుంది. కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాను, రెస్ట్ తీసుకోలేదు. 1:40కి ఎక్కడికో వచ్చాను, ఇది హాల్ 1 ఎగ్జిబిషన్ దగ్గరికి వచ్చాను. అక్కడ నుంచి ఒక అమ్మాయి బుక్ చేసింది రాత్రి 1:40 టైంలో. 9087 open. Kill me. 9087. खुला है, जस्ट प्रेस करना. हाँ, ओपन है ಅಲ್ಲ ಅವ್ರನ್ನ ಕೇಳಿಲ್ಲ, ಡಿಕ್ಕಿ ಏನು ಬೇಡ ಅಂತ ಅವ್ರಿಗೆ. ಓಕೆ, ನೀವು ಹೇಳಿದಿರಲ್ವಾ? ಇಲ್ಲ, ಅವರು ಏನೋ ಡಿಕ್ಕಿ ಹೋಗ್ತಾರೆ. టైం ఎగ్జాక్ట్లీ 2 AM. అలసిపోయాను. పొద్దున 10:30కి స్టార్ట్ చేసి ఇప్పుడు ఈ ఏరియా నుంచి ఆర్డర్స్ రాకుంటే బాగుండు అని అనుకుంటున్నా. ఎందుకు అంటే ఆర్డర్ వచ్చిందంటే వెళ్ళిపోతాను. అది కూడా అంటే చిన్న అమౌంట్ అయితే తీసుకోను. మినిమం ఒక 400-500 అమౌంట్ ఉంటే టక్కనే వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఇంతకుముందు ర్యాపిడోలో వచ్చింది, టక్కన ఎవరో ఎత్తేసారనమాట. ఏం కనిపిస్తున్నాను నేను. సో 2 అయింది. ఎయిర్పోర్ట్కి ఏమైనా ఆర్డర్ వస్తే, ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ జస్ట్ ఒక 30 కిలోమీటర్స్. ఎక్కడికి వచ్చామంటే ఐకియా నాగసుందర దగ్గర జస్ట్ పార్క్ చేసుకొని కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నా. ఏమైనా ఆర్డర్ వస్తే వెళ్ళిపోతాను, చూద్దాం ఎలా జరుగుతుందో. అనుకున్నట్టే ఎయిర్పోర్ట్ రైడ్తో వచ్చింది. 240 అంటే 2కి
వెయిట్ చేస్తే ఒక 40 minutes వెయిట్ చేశాను. జస్ట్ చిన్న కునుకేసాను, ఎయిర్పోర్ట్ రైడ్ వచ్చేసింది. కస్టమర్ని ఇప్పుడే డ్రాప్ చేసి బేగూర్ డ్రైవ్కి వెళ్తున్నాను రెస్ట్ తీసుకోవడానికి. సో రెస్ట్ తీసుకొని మళ్ళీ బ్యాక్ టు బెంగళూరు వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో చూద్దాము. ఎన్ని అవర్స్ వర్క్ చేశాను, ఎన్ని కిలోమీటర్ తిరిగాను, ఎంత సిఎన్జి ఖర్చు అయింది, మొత్తం అన్ని విషయాలు చెప్తాను లాస్ట్లో. టైము 12:15 అవుతుంది. మార్నింగ్ 4:30కి అలా పడుకున్నా, ఒక ఎగ్ దోశ తిని. తర్వాత 9:30కి లేస్తే క్విక్ రైడ్లో ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ బెలందూర్కి డ్రాప్ అయితే వచ్చింది. కస్టమర్ని డ్రాప్ చేసి వెయిట్ చేస్తుంటే ర్యాపిడోలో ప్రీమియం ఆర్డర్ ఒకటి వచ్చింది. 7 kilometers 211 rupees ఏమో వస్తుంది. సో వెళ్తున్నా, ఇంకా కంటిన్యూస్గా రైడ్స్ చేస్తున్నా. నిన్న 10:30కి స్టార్ట్ చేసి ఇప్పుడు 12:15 అవుతుంది. ఇంకా 4 hours పడుకున్నా కదా, ఇంకా చేతనైనంతసేపు ఈరోజు రైడ్స్ కంటిన్యూ చేస్తాను. చూద్దాం. ఇప్పుడు December 4th నైట్ 12:51 అవుతుంది. యాక్చువల్గా December 2nd 10:30కి స్టార్ట్ చేశాను కదా, ఇంటికి వెళ్ళడానికి December 3rd 2 PM అయిందన్నమాట. అంటే 27 hours బయట ఉన్నాము. 27 hours బయట ఉంటే మనం కార్ ట్యాక్సీలో సంపాదించింది ఎంత అంటే మొత్తం సిఎన్జి పోయి ఒక 5,000. మొత్తం స్క్రీన్ షాట్ మీద పెడతాను, ఏమేమి అర్నింగ్స్ చూపిస్తాను. సో డే 1 అర్నింగ్స్ చూద్దాము. December 2nd 10:30కి స్టార్ట్ చేసి December 3rd ఆఫ్టర్నూన్ 2 PM వరకు. ఫస్ట్ ఊబర్లో 2,109, ఎందుకంటే -199 ఉంది కదా, అదేంటంటే ప్లాట్ఫామ్ ఛార్జ్ అనమాట. నాది బండి ఎక్సెల్ కదా, సో ఎక్సెల్ బండికి 199 rupees కట్ చేస్తారు డైలీ. సో ఊబర్లో 2,109, ఇంకా ర్యాపిడోలో 451, నమ్మయాత్రిలో కూడా చేశాను ఒక రైడు, దాంట్లో కూడా 451, ఓలాలో 2,322, ఇంకా క్విక్ రైడ్లో 911. టోటల్గా వచ్చేసి 6,244. మనము సిఎన్జి ఎందుకు కొట్టించామంటే 2 సార్లు కొట్టించాను. ఒకసారేమో 829, ఇంకోసారి 830. సో స్టార్ట్ చేసాం కదా 12,184 kilometers దగ్గర. దాని తర్వాత 2 సార్లు సిఎన్జి కొట్టిస్తే ఒక 1,600 సిఎన్జికి పోయింది. మనకు 6,244లో 1,600 తీసేస్తే అది మన అర్నింగ్. సో డే 1 అలా ఉన్నింది. ఒక 4,000 చేంజ్, 4,644 rupees మనం earn చేసాం డే 1. డే 2 December 4th నైట్ బయలుదేరి వెళ్తున్నాను. ఎంత సంపాదిస్తామో చూద్దాము. మార్నింగ్ 12:15 బయలుదేరి వచ్చినాం కదా, 2:20 వరకు ఆర్డర్ లేదు, ఒక్క ఆర్డర్ లేదు. అక్కడే మా ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నాను మెయిన్ రోడ్కి వచ్చేసి. సో 2:20కి స్టార్ట్ అయింది ఆర్డర్స్, బ్యాక్ టు బ్యాక్ ఇంతవరకు. ఇప్పుడు టైం వచ్చేసి 12:38, అంటే 12 hours అయిందనమాట. సో 12 hours అయింది. మధ్యలో వ్లాగ్ ఏం చేయలేదు, కంటిన్యూస్గా రైడ్స్ కొడుతూనే ఉన్నా. సో ఇంతవరకు అర్నింగ్స్ సిఎన్జి టోటల్గా అయిపోతే సిఎన్జి కొట్టించుకోవడానికి వచ్చానమాట. సో ఒక ఫుల్ ట్యాంక్ సిఎన్జి అయిపోయింది, అంటే 830 rupees పోతే ఇప్పుడు ఎంత సంపాదించామో చూపిస్తాను. నమ్మయాత్రి ఈరోజు చేయలేదు, ఊబర్ చేశాను. ఊబర్లో 3rd కదా స్టార్ట్ చేసింది, 343 plus 1,555. ఊబర్ అయిపోయింది. ర్యాపిడోలో
ఓలాలో 592, ఇంకా ఓలా 775 ఓలా. సో టోటల్గా 3265. దీంట్లో 830 తీసేస్తే అప్రాక్సిమేట్లీ 2435, అప్రాక్సిమేట్లీ 2500. సో 12 అవర్స్ వర్క్ చేస్తే మనకు వచ్చింది 2500 సిఎన్జి పోగా. మిగతా ఖర్చులు అంటే ఏం లేవు, ఏం తినలేదు. యాపిల్స్ ఇంట్లో నుంచి, ఫ్రూట్స్ తెచ్చుకున్నాను, అవి తిన్నాను. వాటర్ బాటిల్ కూడా ఇంట్లో నుంచి తెచ్చుకున్నా. మరి ఇప్పుడు ఇక్కడ పట్టుకున్నాను అనమాట. అక్కడ వాటర్ క్యాన్ కనిపిస్తుంది కదా, అక్కడ వాటర్ ఫుల్గా పట్టుకున్నాను. మనీ సేవింగ్లో ఉన్నా అనమాట. బయట ఏమీ కొనటం లేదు. సరే 12 అవర్స్ అయిపోయింది, ఇంకా కంటిన్యూ చేస్తాను. కానీ ఈ ట్రాఫిక్లో తిరగాలంటేనే బాగా విసుగు వస్తుంది. అయినా చూద్దాం. కొంచెం లాంగ్ డిస్టెన్స్ ఆర్డర్ ఒక గంట సేపుకి మోర్ దాన్ మనకు సిఎన్జి బై 300 రూపీస్ మిగులుతుందంటే ఆర్డర్స్ యాక్సెప్ట్ చేస్తున్నా. లేకపోతే చిన్న ఆర్డర్స్ తీసుకోవట్లేదు. చిన్న ఆర్డర్స్కి 15 మినిట్స్ 20 మినిట్స్ పోయి అక్కడ టైం వేస్ట్ చేసుకునే బదులు కొంచెం వెయిట్ చేసినా మినిమం 1 అవర్ ఉండాలి. ఎన్ని కిలోమీటర్స్ అయినా పర్లేదు, 300 రూపీస్ మనకు మిగలాలన్నమాట పర్ అవర్. అది ప్లాన్. చూద్దాం ఇంకా ఎంత సేవ్ చేస్తాను, ఎంత సంపాదిస్తాను, అప్డేట్స్ ఇస్తుంటాను.